తెలంగాణ స్పెషల్ మక్క గారెలు అంటే మొక్కజొన్న గారెలు అంటారు కదా. సో అవి మీలో ఎంతమందికి ఇష్టం ఇవి కామెంట్ చేయండి. మాకైతే చాలా ఇష్టం. అసలు సీజన్ వచ్చి ఇంక ఇవి కనిపించాయి అంటే ఖచ్చితంగా తీసేసుకుంటాము. అసలు ఇవి ఎలా తిన్నా బాగానే ఉంటాయి. అంటే నార్మల్గా కాల్చుకొని తిన్నా, లేకపోతే ఒల్చుకొని ఫ్రై చేసుకున్నా, లేదంటే కొంతమంది బాయిల్ చేసుకొని కూడా తింటారు. కొంతమంది గారెలు ఇలా ఏం చేసుకున్నా ఈ మొక్కజొన్నలతోనైతే చాలా టేస్టీగా ఉంటాయి. నాకైతే ఫేవరెట్ ఫుడ్ ఇది. ఓకే అండి, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అను ఏంజల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు అయితే మక్క గారెలు ఎలా చేసుకోవాలనేది కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. దీనికోసం ముందుగా మనం కంకుల పైన ఉన్న పొట్టు మొత్తం తీసేసి ఇలా నీట్గా చేసేసుకోవాలి. తర్వాత వీటిని గింజలు మొత్తం ఒల్చుకోవాలి. గింజలన్నీ ఒల్చుకున్న తర్వాత వాటిలో ఉన్న డస్ట్ మొత్తం పోయే వరకు ఇలా మంచిగా ఒక చాటలో వేసుకొని చెరగాలి. తర్వాత వీటిని ఒక మిక్సీ గిన్నెలో వేసుకొని అందులో కొంచెం ఆనియన్స్ అండ్ కొన్ని వెల్లుల్లిపాయలు అండ్ జీలకర్ర కొంచెం, తర్వాత కొన్ని పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. తర్వాత ఫైనల్గా కొంచెం సాల్ట్, ఇలా అన్నీ వేసుకున్న తర్వాత మనం దీన్ని గ్రైండ్ చేసుకోవాలి ఫైన్ పేస్ట్ లాగా. వాటర్ అనేది మాత్రం యాడ్ చేయకూడదు, లూజ్ అయిపోయి చేయడానికి రాదు గారెలు. సో ఫైనల్గా మనం చేసుకునేటప్పుడు కొంచెం కరివేపాకు వేసుకోవాలి టేస్ట్ కోసం. ఇది ఆప్షనల్ అండి, మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. తర్వాత మనం పిండిని చిన్న చిన్న ముద్దల్లాగా తీసుకొని ఒక పీట పైన కవర్ మీద చేసుకోవాలి. తర్వాత కొంచెం చేత్తో వాటర్ అద్దుకుంటూ ఇలా ఆ పిండి ముద్దను గారెలాగా ఒత్తుకోవాలి. మధ్యలో కొంచెం హోల్ పెట్టాలి కాలడానికి. ఇలా ఈ సైజులో చేసుకుంటే సరిపోతుంది. మరీ లావుగా ఉన్నా బాగోదు, అలా అని మరీ పలచగా ఉన్నా బాగోవు. సో ఈ రకంగా చేసుకుంటే సరిపోతుంది. ఇలా గారెలు చేసుకున్న తర్వాత వీటిని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. దీనికోసం ఒక ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి అయితే మంచిగా హీట్ అవ్వనివ్వాలి. అప్పుడు మనం వీటిని వేసి ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, మక్క గారెలు చేసుకోవడం ఎంత ఈజీనో. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఇవి. మనం నార్మల్గా ఇలా కూడా తినొచ్చు, లేదంటే నాన్ వెజ్లో అయినా తినొచ్చు. చికెన్ కానీ ఫిష్ కానీ చాలా బాగుంటుంది వాటిలో తింటే. ఓకే అండి, బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ హైప్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.